దేవుని ఉచితమైనటువంటి కృపచేత మనమందరము ఇలా భద్రపరచబడుతూ ఉన్నాం. ఈ యొక్క యవనస్తుల కూడికలో 2వ రోజులోకి దేవుడు తన ప్రేమ చేత మనలందరినీ నడిపించాడు. ఈ 2వ రోజు కూడా దేవుడు ఎంతగానో మనకు సహాయపడుతూ వచ్చినాడు. ముగింపులో కుటుంబ ప్రార్థన కొరకై మనము ఆయన పాదముల చుట్టూ చేరి వచ్చాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఈ అధ్యాయమంతా మీరు తర్వాత తప్పక చదువుకోండి. ఒక్క 7వ వచనం మాత్రం మనమందరము కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము మనము అందరము కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది మాటలు మాత్రమే, కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయము చదివిన మాట మా వినికిడిలో విరిచి పంచిపెట్టండి. మమ్మను బలపరచమని వేడుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఓకే, మనం అధ్యాయం అంతా చదువుకుందాం. అనే చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. అధ్యాయం అంతా మార్చి అధ్యాయం అంతా చదువుకుందాం. ఒక వచనం నేను, మరి ఒక వచనం మీరు, మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా అందరికీ అర్థమయ్యే రీతిగా చదవండి. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. భ్రమసి ఉన్నవాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేలా ఉన్నావు? యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను చెయ్యి విడువకుము. మరియు యెహోవా నాతో ఇట్లైనను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు కట్టెను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా,
కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోకి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలనను లయమగుదురు. నీ వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఆ జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమైన, మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మును కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని భ్రష్టపరచకుమి. లేఖనము విలువైనది. ప్రభు మనతో కొన్ని చిన్న తలంపులను ఇచ్చి మనలను బలపరచగలిగిన బలవంతుడైన దేవుడు. ప్రియులరా, 7వ వచనములో యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము అని దైవజనుడైన ఇర్మియా పలుకుచున్నాడు. ఇర్మియాను మరి ఎప్పుడు ఇర్మియా, నా జనులలో హతమైన వారి గురించి నేను కన్నీరు కాచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అని పలికినటువంటి ప్రవక్త. నా జనులందరూ ద్రోహులను వ్యభిచారుల సమూహమునై ఉన్నారు అని చెప్పి వారి కొరకు విలపించేటటువంటి ప్రవక్త. ఇర్మియాను విలపించే ప్రవక్త అని అంటారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు ఇర్మియా. ఇర్మియా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే ఆ వాడుక పదములో ఏడుపు గొట్టు ముఖమోడు అని చెప్పి ఇర్మియాను అనేవారంట. నిజమే, అంత భారము, అంత బాధ్యత, అంత కన్నీరు, ప్రజల కొరకైనటువంటి అంత వేదన ఇర్మియా కలిగి ఉన్నాడు. ప్రజలందరి పాపములను ఇర్మియా ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు, ప్రవక్తలు, ప్రార్థనాపరులు వారు పాపము చేయకపోయినా ఈ ప్రజల పాపములను నేను ఒప్పుకుంటున్నాను. ఈ ప్రజలు మేము కూడా పాపం చేసిన వారమే అని ఒక ఎజ్రా, ఒక నెహెమ్యా, ఒక ఇర్మియా, ఒక సమూయేలు ప్రజల కొరకు ఏడ్చారు. ప్రజలందరి పాపములను మేము పాపం చేశామని ప్రజలందరితో పాటు నేల మీద పడి వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకుని బూడిదలో పడి జుట్టు పీక్కొని దేవుని సన్నిధిలో ఏడ్చిన వారుగా దైవజనుల్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇర్మియాను కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. ఇర్మియా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. ఈ మాటను బట్టి ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే నేను చూపించి ఈ కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మొదటి వ్యక్తి ఎవరంటే రాజైన దావీదు. రాజైన దావీదు. 51వ కీర్తన 51వ కీర్తన 4వ చరణం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చాలు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. వసంతకాలమున
రాజులందరూ యుద్ధానికి వెళ్తారు. ఎందుకంటే వర్షాలు ఉండవు, చలి ఉండదు, మిగిలినటువంటి ఎండ ఇబ్బంది ఉండదు. వసంతకాలంలో యుద్ధానికి వెళ్తారు. కానీ ఈ రాజుగారు వసంతకాలమున యుద్ధానికి పోలేదు. ఎక్కడున్నాడు? రాజనగరంలోనే ఉన్నాడు. రాజనగరంలో ఉండి యెఫ్తా కుమార్తె తన తండ్రి యుద్ధానికి వెళ్తే ప్రార్థన చేస్తూ ఉంది. యుద్ధభూమిలో ఉన్న యోవాబు కొరకు, సైన్యం కొరకు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడా? లేదు, నిద్రపోయాడు అని ఉంది. నిద్రలోంచి లేచిన తర్వాత అప్పుడు మంచం దగ్గరే పక్కనే మోకరించి ప్రార్థన చేశాడా? అప్పుడేం చేశాడు? మిద్ది మీదకి ఎక్కాడు. మిద్ది మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? విహరిస్తున్నాడు. విహరిస్తుండగా పశ్చిమ కనపడింది, చూపు చెడిపోయింది, పాపంలో పడిపోయాడు, ఆలోచన చెడిపోయింది. ఆమెను ఇంటికే రప్పించుకున్నాడు, పాపం చేశాడు, మరలా ఆమెను ఇంటికి పంపేశాడు. కొద్ది రోజులకి ఆమె గర్భవతినయ్యాననే వర్తమానం పంపింది. ఆ పాపం కప్పుకొనే ప్రయత్నం చేశాడు. దావీదు తన పాపము కప్పుకొనే ప్రయత్నం చేశాడు. కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, తప్పిదములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. కప్పుకుంటే ఏమవుద్ది? ఒక ఆదివారం ఆరాధన అయిన తర్వాత విశ్వాసులందరూ వెళ్ళిపోయారు. ఎవరో మందిరానికి రాలేదని అన్న చెప్పారు. కాళ్ళు లేని సేవకుడు ఆ ఆదివారం ఎవరైతే మందిరానికి రాలేదో తర్వాత రోజు వారి ఇంట్లో ఉంటాడు. ఆ ఆదివారం సాయంత్రమే ఈ సేవకుడు బయలుదేరి వెళ్తూ ఉండగా హైట్లో నుంచి, బహుశా ఆ మందిరం పాడేరులాగా ఘాటీ రోడ్లో ఉన్నటువంటి మందిరమే ఉండవచ్చు, ఆ సేవకుడు సైకిల్ ఆ యొక్క ఘాటీ ఆ యొక్క ఎత్తు నుంచి ఎక్కాడు. స్పీడ్గా సైకిల్ వచ్చేస్తూ ఉంది. ఈ లోపల ఆ మందిరానికి వచ్చేటటువంటి ఒక ఆయన ఆ రోడ్డు పక్కన అరుగు మీద కూర్చుని చుట్టు తాగుతూ ఉన్నాడు. ఆ సేవకుడు దగ్గర వచ్చేసాడు. సడన్గా చూస్తాడు, చూసి ఎండ చుట్టు జోబులో దాచుకున్నాడంట. ఏమవుద్ది? తొడంతా కాలిపోయింది. ఈ మధ్యనే మనం ఒక వార్త చదివాము. ఏమనంటే జోబులో ఫోన్ పేలిపోయి తొడంతా కాలితే దానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. దాని కొరకు ఆ ఎంఐ కంపెనీ వాళ్ళే ఆ మందుల చికిత్స ఖర్చు భరిస్తామని చెప్పారు. తొడంతా కాలిపోయింది. తప్పిదమును దాచిపెట్టుకుంటే ప్రయత్నం ఇలాగే ఉంటుంది. దావీదు కప్పుకోవాలనుకున్నాడు, కానీ దావీదు పాపము పరిశుద్ధ గ్రంథం ఎన్ని వేల భాషల్లోకి తర్జుమా చేయబడిందో అన్ని వేల భాషల్లో కూడా దావీదు పాపం చేస్తాను అని వెళ్ళిపోయింది. తప్పుదములు దాచిపెట్టుకోకూడదు, ఒప్పుకుని విడిచిపెడితే కనికరము పొందుతాము. దావీదు కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఊరియా కబురు చేశాడు. ఊరియాతో మంచి దావాత్ ఏర్పాటు చేశాడు, మంచి భోజనం, మంచి ఆ యొక్క పులిపెట్టి తీసినటువంటి ద్రాక్షారసం చక్కగా పట్టించాడు. అదంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి సంతోషంగా నీ భార్యతో గడపంటున్నాడు. ఊరియా ఎంత నీతిమంతుడంటే ఆ సందర్భంలో ఊరియాయే నీతిమంతుడు. ఏమంటాడు? ఆ మందస్సము ఆరు బయట ఉన్నది, యోవాబు సైన్యము యుద్ధభూమిలో ఉన్నారు, రాజా నేనెట్లు వెళ్ళి నా భార్యతో సుఖించగలను అన్నాడు. లాభం లేదు. ఉత్తరం రాశాడు, ఊరియా చేతికి ఇచ్చాడు, యోవాబుకి ఇమ్మన్నాడు, యోవాబు బయటికి ఇచ్చాడు, యోవాబు చదివాడు, జాగ్రత్తగా లెటర్ దాచుకున్నాడు. ఆ తర్వాత యుద్ధం గట్టిగా జరిగేటప్పుడు ఊరియాని ముందెట్టాడు. ఊరియా యుద్ధంలో చచ్చిపోయాడు. ఇప్పుడు ధైర్యంగా దావీదు బత్షెబను తీసుకొచ్చి ధైర్యంగా తన భార్యగా చేసేసుకున్నాడు. కప్పుకునే ప్రయత్నం చేశాడు. నాతాన్ అనే ప్రవక్తను దేవుడు పంపాడు. దేవుడు చూచుటలేదా? రాత్రి వేళ మనం దుప్పటేసుకుని దిండు కింద పెట్టిన ఫోన్ తీసి జాగ్రత్తగా ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి, వాట్సాప్లోకి వెళ్ళి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి, ట్విట్టర్లోకి వెళ్ళి మనం ఏమేమి కెలుగుతున్నామో దేవునికి తెలియదా? మన రహస్య పాపాలు దేవుడు చూచుటలేదా? ఆయన చూడని దేవుడా? కళ్ళు మూసుకుంటాడా? ఆయన దృష్టికి సమస్తము తేటగా కనపడుతున్నది. ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. ఆయన కనులకు మరుగైన సృష్టము ఏదీ లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన చూస్తాడు. దావీదు కప్పుకునే ప్రయత్నం చేశాడు, బట్ట బయలైపోయింది. అప్పుడు దావీదు హృదయపూర్వకంగా ఏడుస్తాడు. నీకే విరోధంగా నేను పాపము చేశాను ప్రభువా, నీకే విరోధముగా నేను పాపం చేశాను. హృదయపూర్వకంగా మోకాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు. శుద్ధ హృదయం నాలో కలుగు చేయి, నూతన స్వభావం నాలో ఇవ్వు, ఈ సోపుతో నన్ను కడుగు, నేను నా తల్లి గర్భంలో పాపంలోనే ఉన్నా, పాపంలోనే పుట్టా, నేను పాపిని అని ఏడ్చాడు. దేవుడు దావీదును క్షమించాడు. రెండో వ్యక్తిని చూపించి ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన ఆయనే, మన కేటగిరీకి చెందిన ఆయనే. ఎవరైనా? ఒక తండ్రికి 2 కుమారులు, వారిలో చిన్నవాడు ఏం చేశాడు?
తండ్రి నీ ఆస్తులో వచ్చే భాగం మొత్తం అంతా నాకు ఇచ్చేయి. అరే ఎందుకురా నీకు, నేను మేజర్ని. ఎవరిని నేను? 18 years ఇస్ కంప్లీటెడ్, నేను మేజర్ని, నా ఆస్తులో భాగం నాకు ఇచ్చేయి. తండ్రి చేసేది లేక ఆస్తిలో భాగాన్ని పంచిపెట్టాడు. ఆ భాగాన్ని తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి వెళ్ళాడు. దగ్గరలో ఉంటే ఈ అరాచకాలన్నీ తండ్రికి వినపడతాయని ఎవరో ఒకరు తెలిసిన పరిచయస్తులు, ఇదిగో మీ చిన్నోడు పలానా చోట కనబడ్డాడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, వేశ్యల సాంగత్యంలో ఉన్నాడు, దుర్వ్యాపారంలో ఉన్నాడు, ఆస్తంతా పాడు చేస్తున్నాడు అని చెప్పి తండ్రి దగ్గరికి వర్తమానము వస్తాదేమో అని దూరంగా వెళ్ళిపోయాడంట. దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడు? మొత్తం అంతా పాడు చేశాడు. చాలామందికి ఫోన్ రింగ్ అయింది అనుకోండి, మనుషుల దగ్గర మాట్లాడరు, దూరంగా వెళ్ళిపోతారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల్ని వేరు చేసేసినాయి అంట, ఎడదీసేసినాయి అంట. ఫోన్లు వచ్చాక ఎడదీసేసినాయి. వెనకటి రోజులు ఉన్నాయి ల్యాండ్ లైన్సే కదా, ల్యాండ్ లైన్ పీక్కుని దూరంగా వెళ్ళిపోయి మాట్లాడగలరా? పీక్కుంటే యువర్ ఫోన్ ఈ స్విచ్ ఆఫ్, పీకితే కదా. మరి ఈ ఫోన్ వచ్చిన తర్వాత 3G 4G 5G స్పీడ్, ఎంత స్పీడ్ అంటే ఒక్క నిమిషంలో 3-4 జీబీలకు సంబంధించి టక్మని డౌన్లోడ్ అయిపోద్దంట. ఈ ఫోన్ తీసుకుని ఈ ఫోన్ రింగ్ అవగానే సైలెంట్గా దూరం ఏంట్రా దూరం వెళ్ళిపోతున్నాడు, అయ్యో నా పెద్ద కొడుకు, అయ్యో నా చిన్న కొడుకు, ఎప్పుడు నాకు దగ్గరగా ఉండేవాడు, ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ పెద్దోడైన తర్వాత ఆ ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. దూరం చేస్తుంది ఏంటి? ఫోను. దూరం చేసేది ఏంటి? దురలవాట్లు దూరం చేస్తున్నాయి. దూర దేశానికి వెళ్ళాడు, అది మొత్తం అంతా పాడు చేశాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఏదైనా పని దొరుకుతుందా ప్రాంతమంతా వెతికాడు. ఒక మనుషుణ్ణి వెళ్ళి అడిగాడు, పనిస్తా, కానీ పని చేసిన తర్వాతే నీకు అన్నం, పని చేశాకే అన్నం. చాలాసార్లు మనం మన అనుదిన భాగం కంప్లీట్ చేసిన తర్వాతే అన్నం తినాలి. అనుదిన భాగం కంప్లీట్ చేశాకే అన్నము తినాలి. ఆ యజమానుడు బహుశా ఇలా అని ఉంటాడు, నువ్వు పని చేసిరా, నువ్వు చేసిన నమ్మకత్వాన్ని బట్టి నీకు జీతము, నీకు ఆహారం అనేది నేను ఇస్తా. పందులు మేపటానికి వెళ్ళాడు. పందులన్నిటికీ పొట్టి వేసే టైంలో ఆ పందులు తినే పొట్టైనా తినే ఆకలి తెచ్చుకుందాం అనుకున్నాడు. ఇలా ఆలోచిద్దాం ఒకసారి. పంది పొట్టు తింటుంటే ఈ తప్పిపోయిన కుమారుడు ఆ పొట్ట ఇంకా కొంచెం ఆతృతగా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఆ పంది చూసింది ఎలాగా, అరే ఎవడ్రీడు నా పొట్టుకి ప్లాన్ వేసినట్టున్నాడు అని అనుకుని అది ఇంకా కొంచెం గబగబగబగా తినేసింది. పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకల. ఎందుకని? వాడికి బుద్ధి రావాలి. వాడికి ఏం రావాలి? బుద్ధి రావాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వచ్చేసింది బుద్ధి. నా తండ్రి ఇంటి అనేక మంది కూలివారికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేనేమంటాను, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదు. మన అంశం అదే, నీకు విరోధంగా పాపం చేశాను. పరలోకమందున్న తండ్రికి విరోధంగా మనం ఏం చేశాము? పాపము చేశాము. మా అపరాధములు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసినటువంటి వారము, ఇప్పుడే నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్పి తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. మరి తండ్రి ఏమన్నాలి వచ్చేస్తుంటే? అరే ఆస్తిలో నీకు రావాల్సిన వాట నువ్వు పట్టుకెళ్ళిపోయినోడు కదా, నీ ఆస్తిలో బాగా నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు కదా, మరలా మా ఇంటి జోలికి నీకేం పని? పైగా ఏంట్రా నీ దగ్గర పందుల వాసన, నీ గడ్డం పెరిగిపోయింది, నీ జుట్టు పెరిగిపోయింది. ఒక తలంపు చెప్పనివ్వండి. దైవజనుడు భక్సింగ్ గారు సేవకుల దగ్గరికి వచ్చి, పురుష సేవకుల దగ్గరికి వచ్చి ఇలా అనేవారంట, కొంచెం గడ్డం తగిలినా బ్యాట్మన్ కొట్టేవారంట. ఈరోజు మన సహవాసాల్లో గడ్డాలు పెంచుకుని కలిసి వచ్చింది. అరే నీ దగ్గర పందుల వాసన ఏంటి, మాసిన గడ్డం ఏంటి, పెరిగిపోయిన ఎంట్రికలేంటి, నీ బట్టలేంటి అని అన్నాడా? అనలే. పరిగెత్తుకుని వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. జాలిగల తండ్రి, జాలిగల తండ్రి. దేవరపల్లిలో జయకరణ్ దగ్గర జరిగిన యూత్ క్యాంపులో
ఆనంద ప్రభుదాస్ అన్న ఒక మాట చెప్పారు. దేవుని దయ అంట సాగరం అంట, హిందీలో దయాసాగరం. ఆయన దయ సాగరం లాంటిది. నూతులో నీళ్ళు ఎండిపోతాయి, కాలువలో నీళ్ళు ఎండిపోతాయి, చెరువులో నీళ్ళు ఎండిపోతాయి, ఆ యొక్క మరి సరస్సులో నీళ్ళు ఎండిపోతాయి, బావిలో నీళ్ళు ఎండిపోతాయి, నదులు కూడా నీళ్ళు ఎండిపోతాయి. సముద్రంలో నీళ్ళు ఎప్పుడైనా ఎండిపోయా? దేవుడు దయగలవాడు. ఒక్కటే నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పుకునే ఆ బుద్ధి రాగానే తండ్రి ఏం చేశాడు? క్షమించేశాడు. ఎన్నో పర్యాయాలు ఒప్పుకొందునను కొంటిని ఇంతలోనే క్షమించు ఉన్నాడు ఆయన ఆల్రెడీ రెడీగా. ఒప్పుకొందును అనుకోదానే క్షమించేసే తండ్రి మన తండ్రి. అలాంటి ఆ ప్రేమగల దేవుని కొరకు మనం ఎంత మంచిగా బ్రతకాలి, ఎంత యోగ్యంగా బ్రతకాలి. ఈ యూత్ క్యాంపులో మనం సమకూర్చబడ్డాం దేవుని అద్భుతమైన ప్రణాళికను బట్టి, దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి. ఆయన ఉద్దేశానికి, ఆయన వాక్యానికి వింటున్న ప్రతి మాటను మన హృదయాల్లో దాచుకుని వాక్యానుసారంగా మన జీవితాలు మనము కట్టుకుందాం. ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి ప్రాక్టికల్ టాక్లో, వింటున్న ప్రతి టెస్టిమోనీ జాగ్రత్తగా వింటూ, ప్రతి ఫ్యామిలీ ప్రేయర్లో మనం బలము తెచ్చుకోవాలి. మనం గృహాలకు వెళ్ళిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని చూసి మురిసిపోవాలి. అలాంటి జీవితాలు మనము కలిగి ఉందాం. ప్రభు మనకు ఆ రీతిగా సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. దయచేసి ప్రకటన వినండి. యాక్చువల్గా అధ్యాయం అంతా చదవాలి, కానీ దానికి ఎందుకు చదివించానో చెప్తానే. మన అన్నగారు లాంటి ఒక ఆయన పాస్టర్ గారు ఒక గొప్పోళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడండి. భోజనానికి వెళ్తే చక్కగా వెండి ప్లేట్లో భోజనం పెట్టారు. సిల్వర్ స్పూన్, అదే వెండి స్పూన్ ఇచ్చారు. చక్కగా మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ స్పూన్ మాత్రం వెండి స్పూన్ దొరకలా. ఇప్పుడు అనుమానం ఎవరి మీద వస్తుంది చెప్పండి నాకు, మరి చెప్పండి రా. వీళ్ళు భార్యాభర్తలంట ఎరగపోయి పిలిచావు ఈ పాస్టర్ గారిని. వాక్యం మాత్రం బాగా చెప్పాడు, మా ఇంట్లో బాగా భోజనం చేశాడు, కానీ వెళ్తూ వెళ్తూ ఏం పట్టుకుపోయాడు? వెండి స్పూన్ పట్టుకుపోయాడు. గుర్తొచ్చినప్పుడల్లా పీకేస్తుందంట. అలాగ సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే ఊరికి వెళ్తే మళ్ళీ ఆ స్థానిక సేవకుడు, అమ్మా పోయిన సంవత్సరం మీరే కదా భోజనం పెట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరే భోజనం పెట్టండి, తప్పదు కదా సేవకుడు చెప్పాడు కాబట్టి. సరే మళ్ళీ భోజనం పెట్టేశారు. భోజనం పెట్టిన తర్వాత ఈవిడి ఆడ సిస్టర్ గారు తట్టుకోలేకపోతుంది. ఈ స్పూన్ ఏమైపోయింది, ఈ స్పూన్ ఏమైపోయింది అనుకుని అడిగేసిందంట. అన్నా మా ఇంటికి నువ్వు రాకమునుపు స్పూన్ మా ఇంట్లో ఉంది, నువ్వు తిన్నది మా స్పూన్ లేదు, ఏం చేసావు చెప్పు అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ నీ బైబిల్ పట్టుకురా అన్నాడంట. ఏం పట్టుకురామన్నాడు? బైబిల్ ఓపెన్ చేసి చూచు అన్నాడు. బైబిల్ ఓపెన్ చేసి అంటే తప్పదు కదా సేవకుడు చెప్పాడు కాబట్టి. సరే మళ్ళీ భోజనం పెట్టేశారు. భోజనం పెట్టిన తర్వాత ఈవిడి ఆడ సిస్టర్ గారు తట్టుకోలేకపోతుంది. ఈ స్పూన్ ఏమైపోయింది, ఈ స్పూన్ ఏమైపోయింది అనుకుని అడిగేసిందంట. అన్నా మా ఇంటికి నువ్వు రాకమునుపు స్పూన్ మా ఇంట్లో ఉంది, నువ్వు తిన్నది మా స్పూన్ లేదు, ఏం చేసావు చెప్పు అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ నీ బైబిల్ పట్టుకురా అన్నాడంట. ఏం పట్టుకురామన్నాడు?